రైతు సదస్సులో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం మొట్టమొదటి మాట చెప్పాడైనా ఆయన మేము ప్రధానమంత్రికి ఎన్నుకున్న రోజు మొట్టమొదటి రోజు చెప్పిన మాట ఏంటంటే గామ్, గరీబ్, కిసాన్, మజ్దూర్, మహిళ, యువ ఇది నా ప్రాధాన్యత అని చెప్పాడు. గ్రామము, రైతు, పేదవాడు, యువకుడు, మహిళ వీళ్ళు నా ప్రాధాన్యం అని చెప్పిన ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇవాళ ఆయన చేసే చర్య కూడా వాళ్ళ కోసం ఉద్దేశించబడింది. ఈ పేదలకు అనుకూలంగా, ఈ రైతులకు అనుకూలంగా, సామాన్య జనానికి అనుకూలంగా తీసుకునే సాహసోపేత నిర్ణయంగా ఈ యొక్క నోట్ల మార్పిడి కార్యక్రమాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈ రోజు దీన్ని ధైర్యంగా వ్యతిరేకించే ధైర్యం ఎవరికి లేదు. ఆ మాట చెప్పరు. బాగానే ఉంది కానీ 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 ఏం కానీ చెప్పరాదా అంటే అదే కానీ ఏందా అంటే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఈ నేళ్ల పాటు వాళ్ళ జీవితాన్ని ఆ విధంగా తయారు చేశారు. నిన్న మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని ఇది ఒక పెద్ద స్కామ్ అట, ఇది ఒక పెద్ద లూట్ అట. స్కాములు, లూటులు, చీటులు చేసేది కాంగ్రెస్ పార్టీ యొక్క నైవేద్యం అనే విషయం అందరూ గుర్తించి దాని నైజం అనే విషయం. ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నా. ఈ యొక్క మోడీ గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 5 నెలల్లో దేశంలో